వెల్చిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 42 ఏళ్ల నుంచి 44 ఏళ్ల పెంచుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూలై 1 కటాఫ్ తేదీగా ఉంటుందని సర్కార్ స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై పూర్తి వివరాలని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. త్వరలో ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయబోతుంది. అంటే ఇప్పటికే డిఎస్సికి సంబంధించి కూడా ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా అవుతుందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే దాన్ని అమెండ్ బిల్లుకి సంబంధించి కూడా ఈరోజు జీవో జారీ చేసింది. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే క్లియర్ అయిపోయిందో ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో కూడా మరో 4-5 రోజులు కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో కూడా డిఎస్సి రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి దాదాపు 16,000 పోస్టులకు కూడా భారీగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఏదైతే చాలా కాలంగా కూడా డిఎస్సిలోని పలువురు అభ్యర్థులు కూడా తమకు వయస్సును కొద్దిగా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా కుటుంబ సర్కారు కీలక నిర్ణయం తీసుకొని చెప్పుకోవచ్చు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయం ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు జీవో జారీ చేసింది. అయితే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి గతంలో 42 ఏళ్ల వయస్సు వయ పరిమితి ఉంది. దాన్ని 42 ఏళ్ల నుంచి కూడా 44 సంవత్సరాలకు పెంచుతూ కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూడా ఈరోజు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంటే 2024 జూలై 1 నాటికి కటాఫ్ తేదీగా ఉంటుందని చెప్పేసి కూడా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే 2024 జూలై 1 నాటికి ఎవరైతే 44 సంవత్సరాలు ఉంటుందో వాళ్ళ మటుకు ఈ వయో పరిమితి సడలింపు ఉంటుంది. మిగతా వాళ్ళకి మటుకు యాజ్ గా వాళ్ళకు సడలింపు ఉండదు. అయితే గతంలో 42 ఏళ్లలో మాత్రమే వయో పరిమితి ఉండేది. ఇప్పుడు దీన్ని మరో 2 సంవత్సరాలకు పెంచుతూ కూడా కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూడా ఈరోజు జీవో జారీ చేసింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.